హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? నేను మీ ముందుకొచ్చేసాను మరో కొత్త రెసిపీతో. ఈరోజు మనం చేసుకోబోతున్నాం నిమ్మకాయ చారు. దానికి కావాల్సిన నిమ్మకాయలు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ఈ నిమ్మకాయలు అనేది ఒక టిప్ అన్నమాట. నిమ్మకాయలకి ఇటు సైడ్ కొంచెం ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత 2 ముక్కలుగా చేయండి. అప్పుడు చేదు అనేది రాదు నిమ్మకాయ రసం తీసినప్పుడు. ఇది ఒక స్మాల్ టిప్. ఇప్పుడు వాటిని హాఫ్ కోసేసుకున్నాము. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నానండి. లెమన్ స్క్వీజర్ ఇది. అప్పుడు 120 ఉండే, ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. 2-3 ఇయర్స్ అయిపోయింది, కానీ అది బాగానే ఉంది. నిమ్మకాయలు పిండినప్పుడు ఇలా గ్రీన్గా వచ్చింది చూసారా, అది మళ్ళీ మనం వాష్ చేసుకొని తర్వాత నిమ్మకాయ పిండాలి, లేకుంటే చేదొస్తుంది నిమ్మరసం అనేది. నెక్స్ట్ పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ అనేటివి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. కరివేపాకు అండ్ కొత్తిమీర కావాలి. అలాగే వెల్లుల్లి అనేది పొట్టు తీసి దంచి పెట్టుకున్నాను అన్నమాట. ఇవనేటివి అవసరం మనకు చారు కోసం. నెక్స్ట్ నిమ్మకాయలు పిండుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇది నిమ్మరసం. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసేసి జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను. అవి కాస్త చిటపట్లాటాక ఇంతకుముందు మీకు చూపించాను కదా, పొడవుగా తరిగి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు, అలాగే వెల్లుల్లి అనేది యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి అనేది కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు చారుకు మంచి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ అనేది మగ్గాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. మూత తీసి మరొకసారి కలుపుతున్నాను. నేను కరివేపాకు చిన్నగా ఉన్నాయి రెమ్మలు అనేసి అలాగే వేసాను. మీకు అలా ఇష్టం లేకుంటే ఆకులు అనేటివి తుంచి వేసుకోవచ్చు మీరు. నాకు చారులో, సాంబార్లో ఇలా రెమ్మలుగా వేయడమే చాలా ఇష్టం. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉల్లిపాయలు అనేటివి మగ్గాయండి. ఇప్పుడు మనం కాస్త పసుపు యాడ్ చేసుకుందాము. చారు ఎంతైతే రెడీ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. పసుపు పచ్చివాసన వెళ్ళిపోయే వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయల నుండి, ఆ నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా పుల్లగా చారు తినాలనుకునే వాళ్ళు తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నార్మల్ టేస్ట్ వాళ్ళు మీరు టేస్ట్ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా అంతే. నేను 6 నిమ్మకాయలు తీసుకున్నాను కదా, దానికి 2 పెద్ద గ్లాసులు వాటర్ సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఈ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఈ 3 సిమ్లో వేయించి పట్టిన పౌడర్ అన్నమాట. దీన్ని కంపల్సరీ నేను ఇలా మరిగించే చారు చేసినప్పుడు కానీ సాంబార్లో కానీ యాడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు చారు సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. ఎంత ఎక్కువసేపు మరిగిస్తే అంత టేస్ట్ వస్తుంది. మూత పెట్టేసి చారుని మరిగించిద్దాం. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో? చారు అనేది మరుగుతుంది. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. మనం వీడియోలో స్మెల్ని చూడలేం కాబట్టి జస్ట్ నేను చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వండి అంతే. సూపర్ స్మెల్ వస్తుంది చారు మాత్రం. ఎప్పుడు మరిగించిన చారు చేసినా హాసం స్మెల్. మీరు చింతపండు చారుతో కంపేర్ చేస్తే ఈ లెమన్ చారు అనేది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా అండి. మంచి సి విటమిన్ వస్తుంది మన బాడీకి. నిమ్మకాయలు ఎక్కువ దొరుకుతాయి కదా సీజన్లో, తక్కువ రేటుకి దొరికినప్పుడు ఇలా చారు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేశారంటే ఇంకా చింతపండు చారు వద్దంటారు, ఇదే నిమ్మకాయ చారే కావాలి కావాలి అంటారు.
అందులో ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా బాగా మగ్గిపోయానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడమే ఇంకా. ఉడికిపోయాయి, మీరు చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఉల్లిపాయ చూసారా పీసెస్ మొత్తము బాగా కుక్ అయిపోయింది. నాకు 10 to 15 మినిట్స్ పట్టిందండి బాగా మరగడానికి. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా